హలో మచ్చా, కంగ్రాచులేషన్స్. పార్ట్ 18 దాకా రీచ్ అయ్యారు మనం పైథాన్ డిఎస్ఏ కోర్స్లో. సో ఇదే జోస్ తోటి పార్ట్ 18 కూడా సాల్వ్ చేసి పడేద్దాం మచ్చా. సో మన వీడియో నువ్వు స్టార్ట్ చేసినావు అంటే నీకు వేరే లెవెల్ కిక్ అండ్ జోష్ రావాలి. నీ డే మొత్తం ఎట్లా ఉండని మన వీడియోలో ఆల్వేస్ హ్యాపీగా ఉందాం. సో హ్యాపీగా లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకుందాం. సో బీ హ్యాపీ మచ్చా. లైఫ్లో టెన్షన్స్ మస్తు ఉంటాయి, మనుషులో మచ్చా టెన్షన్స్ ఉంటాయి లైఫ్లో. సో ఇట్స్ ఫైన్, అప్స్ అండ్ లోస్ ఉంటాయి. మనం మాత్రం మంచిగా సాల్వ్ చేసి పడేద్దాం లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్. సో చలో, మన లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్లో ఈరోజు మనం సాల్వ్ చేయబోయే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ 2 ఫర్దెస్ట్ హౌసెస్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఈ వీడియోలో మొత్తం దాంట్లో 2 వేస్ ఉంటాయి. ఆ 2 వేస్ కూడా ఇదే వీడియోలో చూసేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని కూడా అన్ని ప్రాబ్లమ్స్ లాగానే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ వేలో ట్రై చేద్దాం, దాని తర్వాత ఆప్టిమల్ వేలో ట్రై చేద్దాం, అంటే ఆఫ్ ఎండ్ స్క్వేర్లో ఆఫ్ ఎండ్లో. సో ఆప్టిమల్ వే ఇంత ముందు వీడియోస్ లాగా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ కాబట్టి దీంట్లో ఆప్టిమల్ వే రావడం కొంచెం కష్టం. బట్ ఇట్స్ ఫైన్, రాకపోయినా ఏం కాదు, వస్తే మాత్రం తోపు అంతే. సో చలో ఫస్ట్ అయితే బ్రూట్ ఫోర్స్ వే చూద్దాం. సో ఇప్పుడు వెళ్ళి 20 minutes ట్రై చేయమచ్చు ఆ క్వశ్చన్ చదివి బ్రూట్ ఫోర్స్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఇది క్వశ్చన్ బొమ్మ ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి కదా. సో 20 minutes స్టాప్ వాచ్ పెట్టుకో, బికాస్ బ్రూట్ ఫోర్స్ వే చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇంటర్వ్యూలో చెప్పలేం, బ్రూట్ ఫోర్స్ వే తోటి కూడా సెలెక్ట్ అయిపోతుంది తెలుసా. బికాస్ ఇంటర్వ్యూర్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ వేలో సాల్వ్ చేయమంటాడు ఈ ప్రాబ్లమ్ని. నువ్వు చేసేసినావు అనుకో బ్రూట్ ఫోర్స్ వేలా, ఇక సమ్ టైమ్స్ సో నీకు ఆప్టిమల్ రాలేదు అనుకో, సో మిగతా సొల్యూషన్స్ సాల్వ్ చేసేసినావు, ఇది ఒక్కటి బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేసినావు, ఆప్టిమల్ రాకపోతే నేను ఇంటర్వ్యూర్ జస్ట్ బ్రూట్ ఫోర్స్ తోటి కూడా సెలెక్ట్ చేసుకుంటాడు. బికాస్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో అసలు ఏం ప్రాబ్లమే సాల్వ్ చేయకపోవడం కంటే బ్రూట్ ఫోర్స్ వేలో సాల్వ్ చేయడం చాలా బెటర్. సో ఇప్పుడే వెళ్ళి దీన్ని బ్రూట్ ఫోర్స్ వేలో సాల్వ్ చేయాలి. నీ లాజికల్ థింకింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ బ్రూట్ ఫోర్స్ వే సాల్వ్ చేయడం, నీ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో వెళ్ళి 20 minutes పేపర్ పెన్ పెట్టి దీన్ని బ్రూట్ ఫోర్స్ వేలో సాల్వ్ చేయమచ్చా. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు 20 minutes అని నేను మిమ్మల్ని 100% నమ్ముతున్నా. సో చలో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం. సో 2 ఫర్దెస్ట్ హౌసెస్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో there are n houses evenly lined up on the street and each house is beautifully painted. You are given 0 indexed integer array colors of length n where colors of I represent the color of ith house. Return the maximum distance between 2 houses with different colors. సో బేసికల్గా వీడు ఏమంటుండంటే మనకి హౌసెస్కి డిఫరెంట్ కలర్స్ వేస్తారనమాట. సో కొన్ని హౌసెస్కి సేమ్ కలర్స్, కొన్ని హౌసెస్కి డిఫరెంట్ కలర్స్ వేస్తారు. అది మనం ఎట్లా గుర్తుపడతాము అంటే, అరేలో ఇన్ కేస్ 2 హౌసెస్కి సేమ్ నెంబర్ ఉన్నాయి అనుకో, ఇక్కడ 2 హౌసెస్కి 3 ఉన్నాయి, అంటే 2 హౌసెస్కి సేమ్ కలర్ అనమాట. ఇక్కడ 2 హౌసెస్కి 8 ఉన్నాయి, సో ఈ 2 హౌసెస్కి సేమ్ కలర్ అనమాట. సో సేమ్ నెంబర్స్ ఉంటే సేమ్ కలర్, డిఫరెంట్ నెంబర్స్ ఉంటే డిఫరెంట్ కలర్, అంతే. సో ఇట్లేం లేదు 3 ఉంటే గ్రీన్ 8 ఉంటే ఎల్లో అని ఏం లేదు, జస్ట్ ఆ బొమ్మ నీకు చూపిస్తుంది కానీ జస్ట్ సేమ్ నెంబర్స్ ఉంటే సేమ్ కలర్ అంతే, అదొక్కటే. సో సేమ్ నెంబర్స్ ఉంటే సేమ్ కలర్. ఇట్లా లైన్గా ఇల్లులు ఉంటాయి. సో ఇందులో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? 6 ఇల్లులు ఉన్నాయి, 7 ఇల్లులు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఇల్లులు ఉన్నాయి. సో అట్లా ఇల్లులు ఉంటాయి. అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 హౌసెస్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఒక వీధిలో ఇన్ని ఇల్లులు ఉంటే నువ్వు ఏదన్నా 2 ఇల్లులు కన్సిడర్ చేయి, ఆ 2 ఇల్లులు డిఫరెంట్ కలర్స్ అయి ఉండాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అయితే 0 3 కన్సిడర్ చేసినావు అనుకో, 2 3 కన్సిడర్ చేయి. ఓకే, ఈ 2 ఇల్లు 3 ఇల్లు కన్సిడర్ చేయి, 2 డిఫరెంట్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఆ 2 ఇండిసెస్ని సబ్ట్రాక్ట్ చేయి, 3 - 2 చేయి, ఎంత వస్తుంది? 1. సో అది మాక్సిమం వచ్చేటట్టు చూసుకోవాలి ఆ డిఫరెన్స్. సో బికాజ్ వీళ్ళు అదే అన్నారు, మాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 హౌసెస్ విత్ డిఫరెంట్ కలర్స్ అంట. సో ఇప్పుడు నీ కేసులో ఏం చేయొచ్చు అంటే, సపోజ్ ఈ 0 ఇల్లు తీసుకో, 3 ఇల్లు తీసుకో, డిఫరెన్స్ ఎంత? 3 - 0 3. ఆర్ ఎల్స్ 6 ఇల్లు తీసుకో, 3 ఇల్లు తీసుకో, అప్పుడు 6 - 3 ఎంత? 3. సో మనకి ఇట్లా మాక్సిమం డిఫరెన్స్ వస్తుంది. సో మనం ఆ మాక్సిమం డిఫరెన్స్ని వాడికి ప్రింట్ చేయాలి. సో 3 వచ్చింది ఇక్కడ. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ ఇల్లు తీసుకుందాం? 2కి 3కి తీసుకొని చూద్దామా? డిఫరెంట్ కలర్స్. అవును, ఆ డిఫరెన్స్ ఏంటి? 3 - 2 1. సో డిఫరెన్స్ 1 కాబట్టి అది ఇంకా వేరే ఏమైనా తీసుకుంటే ఎక్కువ వస్తాయి చూద్దాం. సో 1ని ఇక్కడ 4ని తీసుకుందాం. 1 4 డిఫరెంట్ కలర్సా? అవును. తర్వాత 4 - 1 ఎంత? 3. సో 3 ఇక్కడ ఒకటి వస్తుంది. ఇంకేమైనా తీసుకోవడం వల్ల మ్యాక్సిమం వస్తుందో చూద్దాం. 0 4ని కన్సిడర్ చేద్దాం. సో 0 4 డిఫరెంట్ కలర్సా? అవును. తర్వాత 0కి 4 - 0 ఎంత? 4. సో అదే మ్యాక్సిమం, అందుకే ఆన్సర్ 4 వచ్చింది. సో ఇది మనం బ్రూట్ ఫోర్స్ వేలో ఫస్ట్ ఇప్పుడు సాల్వ్ చేస్తాం. సో బ్రూట్ ఫోర్స్ వేలో ఎట్లా సాల్వ్ చేస్తాం దీన్ని అంటే, సో మన దగ్గర ఇల్లులు ఉన్నాయి 0 1 2 3 4. ఓకే, 0 1 2 3 4 ఇల్లులు ఉన్నాయి. మనం ఏం చేద్దాం తెలుసా, ఈ ఇల్లుని అన్ని ఇల్లులతో కంపేర్ చేద్దాం. సో ఇల్లుని అన్ని ఇల్లులతో కంపేర్ చేసి
ఆ కంపేర్ చేసిన తర్వాత ఏం చెక్ చేద్దామంటే ఆ రెండు డిఫరెంట్ కలరా అని చెక్ చేద్దాం. సో డిఫరెంట్ కలర్ అయితే అప్పుడు లోపల ఇఫ్ కండిషన్ తోటి మ్యాథ్స్ని అప్డేట్ చేద్దాం అనమాట డిఫరెన్స్ని. సో ఇది సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమ్ని బ్రూట్ ఫోర్స్ ఎట్లా చేసినామో ఇంతకుముందు రెండు ప్రాబ్లంలు ఫుల్ సిమిలర్ అనమాట. ఫుల్ సిమిలర్ సేమ్ అనుకో ఇక. సో అట్లా మనం దీన్ని సాల్వ్ చేసేస్తున్నాం. సో అన్ని కంపేర్ చేసి బ్రూట్ ఫోర్స్ వేలో సాల్వ్ చేసేద్దాం. సో దానికోసం ఏంటి, మనకు ఫస్ట్ ఇండిసెస్ కావాలి. ఇట్లా దీన్ని కంపేర్ చేస్తే 0, 1 కావాలి, తర్వాత దీన్ని కంపేర్ చేస్తే 0, 2 కావాలి, తర్వాత దీన్ని 0, 3, దీన్ని 0, 4, తర్వాత దీంతో మళ్ళీ ఇట్లా అన్నిటిని కంపేర్ చేద్దాం. తర్వాత మళ్ళీ దీంతో అన్నిటిని కంపేర్ చేద్దాం. సో తర్వాత అట్లా దీంతో అన్నిటిని కంపేర్ చేసి పడేద్దాం. ఇలా కంపేర్ చేయాలంటే మనకు ఫస్ట్ ఇండిసెస్ కావాలి. సో ఆ ఇండిసెస్ ఎట్లా తెప్పించుకోవాలి తెలుసు కదా. సో కలర్స్ అని వీళ్ళు అరే పేరు తీసుకురు. సో మనం కూడా అదే అరే పేరు తీసుకుందాం, కలర్స్ అని తీసుకుందాం. సో కలర్స్ 4, 5, 4, 1 సంథింగ్ తీసుకున్నాం. ఈ రెండు ఇల్లులు సేమ్ కలర్, ఇది డిఫరెంట్ కలర్, ఇది డిఫరెంట్ కలర్. n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ కలర్స్ అనుకుందాం. లెంత్ ఆఫ్ కలర్స్ అనుకున్న తర్వాత ఏం సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు మనము అంటే ఫర్ లూప్ వేసేద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ సేమ్ ఫర్ లూప్ ఎన్నిసార్లు వేసినాం మచ్చా మనం అసలు. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i + 1, n ఇప్పటికీ 5th టైం ఏమో సేమ్ టు సేమ్ ఫర్ లూప్ రాస్తున్నాం కదా. సో i, j ప్రింట్ చేసి చూపిస్తా. ij వాల్యూస్ ఎట్లుంటాయి 0, 1, 0, 2, 0, 3, 1, 2, 1, 3, 2, 3. సారీ, మనకు కావాల్సిన అరే వాల్యూస్ వచ్చేసినాయి. మనకు కూడా ఇవే కావాలి కదా, ఇదే ఇండిసెస్ కావాలి కదా. సో మనకు కావాల్సిన ఇండిసెస్ వచ్చేసినాయి మచ్చా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ప్రింట్ చేసి చూపిస్తా కావాలంటే ఆ ఇండిసెస్ని కూడా. కలర్స్ ఆఫ్ i, కలర్స్ ఆఫ్ j ని ప్రింట్ చేసి చూపిస్తున్నా. సో రన్ చేస్తున్నా. 4, 5, 4, 4, 4, 1, 5, 4, 5, 1, 4, 1. సో వచ్చేసినాయి. ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక కలర్ యాడ్ చేస్తే ఇక్కడ 1 యాడ్ చేసిన అనుకో, 1, ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ అన్ని కలర్స్ వస్తాయి. 1, 1 సేమ్ కలర్లు కూడా వచ్చినాయి, 4, 4. సో ఇప్పుడు మనం సేమ్ కలర్స్ ఉంటే కన్సిడర్ చేయొద్దు కదా. ఈ క్వశ్చన్ ప్రకారం డిఫరెంట్ కలర్స్ని కన్సిడర్ చేయాలి. సో ఇఫ్ కలర్స్ ఆఫ్ i నాట్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ j అంట. బికాస్ నాకు సేమ్ కలర్స్ వస్తే కన్సిడర్ చేయొద్దు, డిఫరెంట్ కలర్స్ వచ్చినప్పుడే కన్సిడర్ చేయాలి. సో కలర్స్ ఆఫ్ i నాట్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ j అంటే కలర్స్ ఆఫ్ i కలర్స్ ఆఫ్ j నాట్ ఈక్వల్ అయితే అప్పుడే ప్రింట్ చేయి. సో ఇప్పుడు ఏది మ్యాచ్ కావట్లేదు. 1, 4, 1, 5, 1, 4, 4, 5, 4, 1, 5, 4 అట్లా ఏమో వస్తున్నాయి కానీ సేమ్ రావట్లేవు. చూసినావు, సేమ్ నెంబర్స్ రావట్లేదు. ఇంతసేపు 1, 1 వచ్చింది, ఇక్కడ 4, 4 వచ్చింది, అది రావట్లేదు. సో ఇట్లా ఈ కండిషన్ తోటి అది కూడా వేసేసినాం. ఇప్పుడు ఏంది, దీని డిఫరెన్స్ కదా మనకు కావాల్సింది. సో కలర్స్ j ఏం డిఫరెన్స్ కావాలో వాటి ఇండిసెస్ మధ్యలో డిఫరెన్స్ కావాలి. సో j - i అంటే ఆ ఇండిసెస్ మధ్యలో డిఫరెన్సెస్ కూడా వస్తాయి. సో 1, 2, 3, 1, 3, 1, 2, 1 వాటి ఇండిసెస్ యొక్క డిఫరెన్స్. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్లో ఏది మ్యాక్సిమం ఉందో దాన్ని స్టోర్ చేసుకోవాలి. సో అట్లా ఎట్లా స్టోర్ చేసుకుంటాం, మ్యాక్సిమం ఉంది అంటే ఏముంది మచ్చా, ఈ j, iని టెంప్లో స్టోర్ చేసుకుందాం ఎప్పట్లాగానే. బయట ఒకటి ఆన్సర్ ఈక్వల్ టు 0 అని పెట్టేద్దాం. సో ఆన్సర్ ఈక్వల్ టు 0. తర్వాత ఇందులో ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్, టెంప్ తోటి అప్డేట్ చేసి పడేద్దాం. లాస్ట్లో ప్రింట్ ఆన్సర్ అనేసి ఆన్సర్ని ప్రింట్ చేసేద్దాం. సో మనకి ఆ లిస్ట్లో అన్నిటికంటే మ్యాక్సిమం ఏముందో అది రిటర్న్ అయిపోతుంది. సో ఇదే మచ్చా బ్రూట్ ఫోర్స్ వేలో దీన్ని సాల్వ్ చేయడం. సో ఓకే కదా. సో సాల్వ్ చేసి పడేసినాం కదా. సో కావాలంటే దీన్ని పేస్ట్ చేసేద్దాం. తీసుకుపోయి ఇది కాపీ ఇళ్ళకి పోయి పేస్ట్ చేద్దాం. సో ఏమన్నా ఎడ్జ్ కేసెస్ ఉంటే తెలుస్తాయి, పోయేవి ఉంటే ఆల్ షిఫ్ట్ చేసేసి ట్యాబ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో లెట్స్ సి ఏమో వచ్చింది. స్ట్రింగ్ ప్లస్ చేస్తున్నాం అంటే ఎక్కడనో మనం ఏంది, అరే రన్ పోయింది. మళ్ళీ రన్ చేసిద్దాం ఒకసారి. పైథాన్ చూస్ చేసినాం. సో టెస్ట్ రిజల్ట్స్ నన్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్. ఓకే ఇక్కడ లాస్ట్కి మనం ఆన్సర్ని ప్రింట్ చేస్తున్నాం అచ్చా, బట్ ఆన్సర్ని రిటర్న్ చేయాలి కదా. ఇది లీడ్ కోడ్ ఆన్లైన్ పైథాన్ కంపైలర్ కాకూడదు. సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ కూడా చేసి చూద్దాం. సో అన్ని పాస్ అయితే లేదు చూద్దాం. లెట్స్ వెయిట్. అన్ని పాస్ అయిపోయినాం మచ్చా. బ్రూట్ ఫోర్స్ వేలో లీడ్ కూడా యాక్సెప్ట్ చేసింది, బట్ ఇంటర్వ్యూయర్ యాక్సెప్ట్ చేయడు. సో సమ్ టైమ్స్ కాబట్టి మనం ఆప్టిమల్ వే కూడా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్టిమల్ వే. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆప్టిమల్ వే. దీన్ని అప్రోచ్ సరిగ్గా ఏమి ఉండదు. లైక్ నువ్వు ముందు కాన్సెప్ట్ చేస్తే ఇది వస్తుంది అని ఏమి ఉండదు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే వచ్చే ప్రాబ్లం ఇది, కాన్సెప్చువల్ ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు నువ్వు బ్రూట్ ఫోర్స్ చూసినావు కదా, ఇది మాత్రం ఇంతకుముందు అన్ని ఫర్ లూప్లో చేసి ఉంటే ఇది వచ్చేస్తుంది. బట్ ఈ సొల్యూషన్ ఇంతకుముందు 2 సొల్యూషన్స్కి ఆప్టిమల్స్ సిమిలర్ ఉన్నాయి కదా, అవి ఓకే. బట్ ఇట్లాంటివి కొంచెం తక్కువ ఉంటాయి. బట్ తక్కువ కేసెస్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఆప్టిమల్గా సాల్వ్ చేయబోతున్నాం కదా దీన్ని, అది చాలా తక్కువ కేసెస్లు ఉంటాయి. సో చలో దాన్ని ఎట్లా కనిపెడతాం. సో ఇట్లాంటి వాటిని కనిపెట్టాలంటే సో ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్కి నువ్వే కొన్ని టెస్ట్ కేసెస్ రాసుకొని ఆ టెస్ట్ కేసెస్కి అవుట్పుట్ రాసుకోవడానికి ట్రై చేద్దాం. సో చలో వెళ్ళి
కొన్ని టెస్ట్ కేసెస్ రాసుకుందాం మచ్చా. సో ఒక టెస్ట్ కేస్ వచ్చేసి 1 4 1 అని ఒకటి తీసుకున్నాం. సో దీంట్లో ఆన్సర్ ఏమవుతుంది? 0 1 2 ఇండిసెస్. 0 ఇండెక్స్ని కన్సిడర్ చేస్తా, 1 ఇండెక్స్ని కన్సిడర్ చేస్తా, ఇట్లా ఇది ఆన్సర్. ఆర్ ఎల్స్ ఇంకేం కన్సిడర్ చేయొచ్చు, 1 ఇండెక్స్ని 2 ఇండెక్స్ని కన్సిడర్ చేయొచ్చు, అప్పుడు 1 వస్తుంది. సో ఇది ఆన్సర్ అనమాట. ఇంకొక అరే తీసుకుంటా 1 1 3 2. ఇప్పుడు ఇల్లు ఏం కన్సిడర్ చేస్తా, 0 3 కన్సిడర్ చేస్తా. 0 1 2 3 ఇండిసెస్లో 0 ఇండెక్స్ 3 ఇండెక్స్ కన్సిడర్ చేస్తా. మ్యాక్సిమం వచ్చేస్తుంది కదా, అంతే కదా, డిస్టెన్స్ మ్యాక్సిమం వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి 3. ఇంకొక అరే తీసుకుందాం. సో 4 1 3 4 5 4. ఇప్పుడు ఈ అరేలా వీటి ఇండిసెస్ 0 1 2 3 4 5 అయితే 0 4 ఇండెక్స్ తీసుకొని చూడు మచ్చా. సో 0 4 ఇండెక్స్ తీసుకుంటా, లేకపోతే ఇంకేం తీసుకోగలుగుతా అంటే 1 5 ఇండెక్స్ కూడా తీసుకోగలుగుతావు. ఆ రెండిట్లలో ఆన్సర్ 4 వస్తుంది. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూద్దాం? 3 4 3 4. ఈ ఎగ్జాంపుల్ ఏంది, ఏమేమి కన్సిడర్ చేయొచ్చు? 0 1 2 3లో తీసుకుంటే 0 1గా 0 0 3 కన్సిడర్ చేయొచ్చు, మ్యాక్సిమం వస్తుంది. ఆర్ 1 అంతే, 0 3 కన్సిడర్ చేద్దాం, మ్యాక్సిమం 3 వచ్చేస్తుంది. దీనికి సొల్యూషన్స్ ఇవన్నీ. సో ఇట్లా నువ్వు కొన్ని టెస్ట్ కేసెస్ తీసుకొని సొల్యూషన్స్ రాసి దాంట్లో నువ్వు అబ్జర్వేషన్ చేయొచ్చు. సో ఇక్కడ అన్నీ చూస్తే ఇక్కడ ఏం కామన్ ఉన్నాయి వీటన్నిట్లల్లో అని చూస్తే ఆన్సర్లో ఎయిదర్ స్టార్టింగ్ ఇండెక్స్ ఆర్ ఎండింగ్ ఇండెక్స్ ఏదో ఒకటి మాత్రం పక్కా ఉంది ప్రతిసారి ఆన్సర్లో. సో ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఇండెక్స్ 0, దీనికి 0 ఉంది. ఈ సొల్యూషన్ తీసుకుంటే ఎండింగ్ ఇండెక్స్ ఉంది, ఈ సొల్యూషన్ తీసుకుంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఉంది, ఎండింగ్ ఇండెక్స్ కూడా ఉంది. ఉంటే 2 ఉంటాయి, ఆల్రెడీ అట్లీస్ట్ ఒక్క స్టార్టింగ్ ఆర్ ఒక్క ఎండింగ్ అన్న ఉంది. అది మన అబ్జర్వేషన్. ఇలా చూస్తే ఒక స్టార్టింగ్ ఉంది, ఇక్కడ చూస్తే ఎండింగ్ కూడా ఉంది, ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ కూడా ఉంది. సో ఇట్లా మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏం థాట్ వచ్చింది అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఆర్ ఎండింగ్ ఇండెక్స్ పక్కా కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే ఈ అరే మొత్తంలో ఇంకెక్కడనో దగ్గర పక్కా డిఫరెంట్ కలర్ యొక్క హౌస్ ఉంటుంది. ఆ హౌస్ని ఈ స్టార్టింగ్ ఇండెక్స్ తోటి పోలిస్తే ఏదో ఒక దగ్గర నీకు డిఫరెంట్ ఇండెక్స్ యొక్క హౌస్ ఉంటుంది. నువ్వు ఆ హౌస్ ఎంత దూరంలో ఉందో కనిపెట్టాలి అంతే. ఆర్ ఎల్స్ లాస్ట్ నుంచి ఒక కన్సిడర్ చేస్తే ఎక్కడనో దగ్గర హౌస్ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి ఆర్ ఎదర్ లాస్ట్ నుంచి దూరంలో ఒక హౌస్ ఉంటుంది పక్కా. సో ఫస్ట్ ఆర్ లాస్ట్ హౌస్ మాత్రం పక్కా కన్సిడర్ చేస్తాం మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు, ఏదో ఒకటి మాత్రం. సో ఇది మన అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ బట్టి లాజిక్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు ఆర్ ఈజీ ఉన్నా కానీ ఫస్ట్ టైం రాదు. నేనే చెప్తున్నా, డైరెక్ట్ చెప్పేస్తున్నా, ఫస్ట్ టైం రావడం చాలా కష్టం. రాదు, నువ్వు తోప్ అయినా కూడా కష్టమే. బట్ వస్తే గ్రేట్, ఇక చెప్పలేం. సో కాబట్టి విను, ఈ ఒక్క సొల్యూషన్ మంచి విను, మిగతా సొల్యూషన్స్ వచ్చేస్తాయి లైక్ కాన్సెప్చువల్ ఉంటాయి. బట్ ఇది బాగుంటుంది, ఆన్సర్ తెలిసినాక మస్తు అనిపిస్తుంది అనమాట ఇది, అందుకే చెప్తున్నా. సో అండ్ ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు ఇట్లాంటివి. సో చెప్పలేం, నీకు రావచ్చు ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో, అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతావు మచ్చా. ఇంటర్వ్యూలో నీకు ఇదే క్వశ్చన్ వస్తే ఆర్ ఇట్లాంటి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చి నువ్వు తొందరగా సాల్వ్ చేసి పడేసి ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేసేస్తే సెట్ లైఫ్. ఓకే చలో, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం ఎట్లా సాల్వ్ చేస్తాము అని ఆలోచించు. సో ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేసినాం, ఫస్ట్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, అదొక అబ్జర్వేషన్. అండ్ నీకు ఇంకో టిప్ ఇస్తా. సో 2 ఫర్ లూప్లు రాస్తావు, O ఆఫ్ n స్క్వేర్ లాగా కాదు, ఒకదాని లోపల ఇంకోటి రాయవు, కానీ ఒక ఫర్ లూప్ తర్వాత ఇంకో ఫర్ లూప్ రాస్తావు. ఇదొక హింట్ నీకు. చలో ఈ 2 హింట్లు ఇచ్చిన, ఫస్ట్ ఆర్ లాస్ట్ ఉంటుంది, 2 ఫర్ లూప్లు రాస్తావు. 5 minutes పేపర్ పెట్టి ఆలోచించమాట. నీ బ్రెయిన్ యూజ్ చేసి బ్రెయిన్ ఏమైనా లాజిక్ తెప్పగలుగుతావు అని అడుగు. దాన్ని అడిగి ఏదో ఒకటి ట్రై చేయి. సో ఏదో ఒకటి అసలు పాసిబుల్ అవుతుందా O ఆఫ్ n లా అని ట్రై చేయి. సో చలో ఇప్పుడు వెళ్ళి మన ప్లే గ్రౌండ్లో మనం ఒక ఎగ్జాంపుల్కి O ఆఫ్ n ఎట్లా సాల్వ్ చేయాలో చూసేద్దాం. సో మనం తెలుసు ఫస్ట్ ఇల్లు ఆర్ లాస్ట్ ఇల్లు ఉంది కదా, సో ఏదో ఒకటి పక్కా ఉంటుందని తెలుసు కదా. సో ఇప్పుడు 2 కేసెస్ చెక్ చేయాలి. ఫస్ట్ ఇల్లు ఉన్న కేసు చెక్ చేయి, లాస్ట్ ఇల్లు ఉన్న కేసు చెక్ చేయి. ఓకే, సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్లో 3 2 3 2 4 2. సో ఈ కేసు కన్సిడర్ చేద్దాం అనమాట. సో ఈ కేసులో ఆన్సర్ ఏంది 3 2 కదా. సరే ఇక్కడ 3 పెట్టినా, 3 పెట్టేస్తే సరే ఇక్కడ 3 పెడదాం. చలో ఈ కేసు. సో ఈ కేసులో ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఈ 3ని కన్సిడర్ చేయి, ఈ 2ని కన్సిడర్ చేయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇండిసెస్ వచ్చేసి 0 1 2 3 4 కదా.
సో 0 3 ఇండిసెస్ ఆన్సర్ 3 వచ్చేస్తుంది. సో ఈ టెస్ట్ కేస్కి ఆన్సర్ 3 అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇందులో ఫిక్స్గా ఒకటి ఏంటి అంటే ఫస్ట్ది పక్కా ఇంక్లూడ్ చేస్తున్నావు అని. ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సింది ఏంది తెలుసా, ఈ లాస్ట్ నుంచి వచ్చుకుంటా 3 కాకుండా ఏమన్నా నెంబర్ వచ్చిందా అని చూడు. ఓకే, 3 కాకుండా ఇంకేమైనా నెంబర్ వచ్చిందా అని చూడు. సో లాస్ట్లో చూస్తావు 3 అయినా 3 లైట్ తీసుకుంటావు. దాని ముందర ఎలిమెంట్ చూస్తావు 3 కాదా, అవును, ఇక్కడ ఆపేస్తావు, బ్రేక్ చేసేసి ఈ ఇండెక్స్ని స్టార్టింగ్ 3 - 0 చేసేసి ఆన్సర్ 3కి అప్డేట్ చేసేస్తావు. అంతే కదా, బాగుంది, అర్థమైందా? సో ఏం చేస్తున్నామంటే ఇక్కడ లాస్ట్ నుంచి ఈ కలర్ కాకుండా ఇంకో కలర్ ఇల్లు కోసం వెతుకుతున్నావు. లాస్ట్ నుంచి ఎందుకు వెతుకుతున్నావు అంటే దొరికే ఫస్ట్ ఇల్లే పెద్ద డిస్టెన్స్లో ఉంటుంది, అన్నిటికంటే లాంగెస్ట్ డిస్టెన్స్ ఫస్ట్ నుంచి. కాబట్టి లాస్ట్ నుంచి ఈ కలర్ కాకుండా ఇంకో కలర్ కోసం వెతుకుతున్నావు. ఇది ఫస్ట్ అయితే. ఇన్ కేస్ సపోజ్ ఇంకొక కేసు తీసుకుందాం, 3 2 3 3 3. ఈ కేసులో ఏం చేద్దామంటే లాస్ట్ది కన్సిడర్ చేద్దాం, పక్కా లాస్ట్ది తీసుకుంటామని కన్సిడర్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నుంచి చూసుకుంటూ వద్దాం. ప్రతి ఒక్క ఎలిమెంట్ చూసుకుంటూ వచ్చి ఏదైనా ఎలిమెంట్కి ఈక్వల్ కాలేదు అనుకో, దానికి అర్థం ఆ ఎలిమెంట్ దగ్గర ఉన్న ఇండెక్స్ని ఆపేసి సో 0 1 2 3 4గా సో 1 - 4 చేసేస్తాం సెట్. అప్పుడు కూడా ఇక్కడ ఏంది 4 కదా. సో యా, ఇది వేరే ఎగ్జాంపుల్, అది వేరే ఎగ్జాంపుల్. ఇక్కడ ఆన్సర్ 3 వచ్చింది బికాస్ 2కి 3కి చేస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, 4 - 1 ఎంత, 3 వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, సో ఇక్కడ ఏం చేసినాం, లాస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చి ఏదైతే నాట్ ఈక్వల్ టు ఎలిమెంట్ అయిందో అక్కడ ఆపేసి ఆ ఇండెక్స్ని కన్సిడర్ చేస్తావు, బికాస్ అదే లాంగెస్ట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న హౌస్ అనమాట. సో దీనికే మనం కోడ్ రాయబోతున్నాం సింపుల్గా. సో ఫస్ట్ కోడ్ రాసి చూపిస్తా, రాసిన తర్వాత డ్రై రన్ చేసి క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ దీనికి కోడ్ ఎట్లా రాస్తాం. సో ఏం చేద్దామంటే ఇది తీసుకుందాం, ఆన్సర్ ఇంతే తీసుకుందాం. చలో ఇప్పుడు మనం ఫర్ లూప్ స్టార్ట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఫస్ట్, ఇప్పుడు నేను ఫస్ట్ది కన్సిడర్ చేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ది ఫిక్స్ అవుతున్నా, లాస్ట్ నుంచి వచ్చుకుంటా ప్రతి ఒక్క ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు ఎలిమెంట్ అని చూస్తాం. లాస్ట్ నుంచి రావాలంటే ఏం చేయాలి, n - i - 1 - 1 ఇదే కదా మనం లాస్ట్ నుంచి వచ్చేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఇఫ్ కలర్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ 0 అనుకో, కలర్స్ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటి, ఈ కలర్స్ ఆఫ్ ఐకి నాట్ ఈక్వల్ అయింది అనుకో ఏదో ఒక ఎలిమెంట్. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ దగ్గర కలర్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ 0 అవుతుంది. సో అట్లా అయినప్పుడు మనం ఏం చెక్ చేయాలి అంటే టెంప్ ఈక్వల్ టు సో ఐ - 0 చేసేసి ఆన్సర్ ఈక్వల్ టు ఐ - 0 అంటే అయ్యే కదా. సో టెంప్ ఈక్వల్ టు మ్యాక్స్, ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ టెంప్ అనేసాయి, అంతే మచ్చా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆన్సర్ని నేను రిటర్న్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఫిక్స్ అయి ఉన్న అంటే పక్కా ఫస్ట్ ఎలిమెంట్ ఉండే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోతాయి ఇప్పుడు. బట్ అన్నీ లాస్ట్ ఇక్కడ శాంపుల్ పాస్ అయినా కానీ నేను సబ్మిట్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది, బికాస్ ఇక్కడ మనం ఓన్లీ ఫస్ట్ డే కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 4ని ఈ 11ని తీసుకోవాలి, అప్పుడే ఆన్సర్ వస్తుంది మ్యాక్సిమం ఆన్సర్. మనం ఫస్ట్ని కన్సిడర్ చేసే కోడ్ రాసినాం, ఇంకా లాస్ట్ది చేయలే. ఇదైతే అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n - i - l ఇక్కడ దాకా వెళ్తున్నాం, రివర్స్లో ఇటరేట్ చేస్తున్నాం. ఈ రివర్స్లో వచ్చేటప్పుడు ఎప్పుడైతే కలర్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ 0 స్టార్టింగ్లో దానికి ఆ ఇల్లు కలర్ రాంగ్ అయితే అక్కడనే మనం ఆ ఇండెక్స్ మైనస్ ఇది చేసేసి మ్యాక్సిమం అప్డేట్ చేసేస్తున్నాం. సో ఇట్లా అప్డేట్ చేసేసి బ్రేక్ చేయొచ్చు, మొత్తం వెళ్ళడం కూడా అవసరం లేదు, ఇక్కడనే బ్రేక్ చేయొచ్చు. ఇది ఎప్పుడు ఇన్ కేస్ ఫస్ట్ ఎలిమెంట్ని నువ్వు ఫిక్స్ అయితే అని. అట్లా కాకుండా లాస్ట్ ఎలిమెంట్ని ఫిక్స్ అయితే, సో లాస్ట్ ఎలిమెంట్ని ఫిక్స్ అయితే ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ నుంచి ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేసుకుంటే నాట్ ఈక్వల్ టు ఎలిమెంట్ అని చెక్ చేయాలి అంతే. సో దానికోసం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n ఆర్ ఎల్స్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అని రాసుకోవచ్చు, 0 అవసరం లే కదా. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇఫ్ కలర్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ n - 1 కదా, లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ n - 1. సో ఈ కలర్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ n - 1 కాగానే టెంప్ ఈక్వల్ టు n - 1 ఏమో లాస్ట్ దాని ఇండెక్స్, -i చేస్తే దీని ఇండెక్స్ కూడా సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ టెంప్ అనేద్దాం, బ్రేక్ కూడా వేసేద్దాం. దీని తర్వాత మనకి ఎట్లా అవసరం లేదు కదా ఇది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం మన ఆన్సర్ రిటర్న్ చేస్తుందా లేదా అని. కలర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట, మనం ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ చేసినాం, ఇక్కడ కలర్ కాదు కలర్స్. లెట్స్ రన్.
రన్ చేసి చూద్దాం మచా. సో శాంపుల్ అన్ని పాస్ అయిపోయినాయి, ఇలా కూడా పాస్ అయిపోయినాయి. సో శాంపుల్ పాస్ అయితే నమ్మకం మచా. సో చలో అన్నీ పాస్ అయిపోయినాయి మచ్చా. సో ఏం చేసినామో క్లారిటీ వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇల్లు కన్సిడర్ చేసినప్పుడు లాస్ట్ ఇల్లు నుంచి ఈ ఫస్ట్ ఇల్లు కాకుండా వేరే కలర్ ఏమైనా వేసి ఉందని లాస్ట్ ఇల్లు నుంచి చెక్ చేస్తున్నాం అనమాట. సో మన వీధిలో అన్ని ఇల్లులు ఉంటే లాస్ట్ నుంచి చెక్ చేస్తున్నాం ఫస్ట్ ఇల్లు కాకుండా వేరే కలర్ ఉందా అని. సో డైరెక్ట్ దాని డిస్టెన్స్ కనుక్కోవచ్చు. నీకు దొరికే లాస్ట్ నుంచి వచ్చేటప్పుడు దొరుకుతుంది కదా ఒక ఇల్లు, ఆ ఇల్లే లాంగెస్ట్ ఇల్లు అనమాట స్టార్టింగ్ నుంచి. ఆర్ ఎల్స్ ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు దొరికితే ఆ ఇల్లే లాంగెస్ట్ ఇల్లు అనమాట లాస్ట్ నుంచి. సో ఆ లాజిక్ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేసి పడేసినాం. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత మచ్చా? O of n ప్లస్ O of n. ప్లస్ ఉంటే O of n అన్నట్టే కదా, లోపల ఉంటే O of n స్క్వేర్ అనొచ్చు. బట్ ఇక్కడ లోపల లేదు, ఒకటి తర్వాత ఒకటి ఉంది ఫర్ లూప్. సో O of n దీని టైం కాంప్లెక్సిటీ. సో సక్సెస్ఫుల్గా O of n స్క్వేర్లు ఉండేది O of nలో సాల్వ్ చేసినావు మచ్చా. కంగ్రాచులేషన్స్ మచ్చా. అండ్ నా కంటెంట్ నీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనిపిస్తే మన మెంబర్షిప్ తీసుకో. ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అండ్ నీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా లేదా నాకు తెలియాలి కదా. సో కింద కామెంట్ సెక్షన్లో అర్థమవుతుంది మచ్చా అని కామెంట్ చేయి. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్, బాయ్ బాయ్.